పడక్కర్లేదు. సారీ, నేను ఇప్పుడు దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దయ్యాల అధ్యక్షుడు గారు అని పెట్టారు కదా, దానికి రెండో పెళ్ళాం మూడో పెళ్ళాం అని అలా వస్తుంటే నేను ఏమనుకున్నానంటే, నిజంగా జెన్యున్గా చెప్తున్నాను, మా అబ్బాయి ఉన్నాడు కదా, మా అబ్బాయి కాలేజ్కి వెళ్తాడు కదా, ఆ కాలేజ్ పిల్లల చేత అలా చేపిస్తున్నాడు కావాలా అని అనుకున్నానండి నేను. మా అబ్బాయి ఉన్నాడు కదా, మా అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు అనమాట, కాలేజ్కి వెళ్ళాడు. అయితే అక్కడ కాలేజీలో ఏదో మీటింగ్ ఉందని చెప్పి అందరూ వెళ్ళారనమాట. అక్కడ వాళ్ళందరి చేత కావాలని చేపిస్తున్నాడేమోనని మా అబ్బాయికి అర్థమవుద్దని చెప్పి ఆ పేరు చెప్పకుండా నేను అలా అన్నాను. మా అబ్బాయి 2 డేస్కి వచ్చాడనమాట. అంటే వేరే ఊరు వెళ్ళారు వాళ్ళు అందరు కలిసి, 2 డేస్కి వచ్చారు. నేను అలా అనుకున్నాను. అయితే నాకు ఇలా సపోర్ట్ మీరు చేస్తున్నారని అయితే నాకు తెలియదు. మా అబ్బాయి నేను అడిగాను తర్వాత, నేను కాదు అని అన్నాడు. ఓకే మా అబ్బాయి నేను తర్వాత ఎప్పుడు వచ్చాడు, నిన్న వచ్చాడు మా అబ్బాయి. నిన్న వచ్చిన తర్వాత మా అబ్బాయిని అడిగాను, ఇట్లా పెట్టింది నువ్వేనంటరా అని అడిగితే, లేదు నేను పెట్టలేదు అమ్మా అని అన్నాడు. అంటే అవునా అని అప్పుడు అనుకున్నా. దానికి తోడు 300 దయ్యాల సైన్యం అధ్యక్షుడు